హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై టాక్స్ అండ్ టిప్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా మంచి ఎఫెక్టివ్ టిప్ అనేది చెప్తున్నాను. ఈ టిప్ ఏంటిదంటే, చాలామంది పిల్లలు ఏళ్ల తరబడి నుంచి జలుబు దగ్గుతో బాధపడుతూ ఉంటారు. ఎన్నో హాస్పిటల్స్కి చూపించి ఉంటాము, ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఉంటాము, కానీ జలుబు అనేది తగ్గదు. మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు మాత్రమే అది ఒక రిజల్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఆ జలుబు దగ్గు అనేది వస్తూనే ఉంటుంది. మళ్ళీ పిల్లలు యాక్టివ్గానే ఉంటారు, తింటారు, అన్నీ చేస్తారు. సో అటువంటి పిల్లలకు ఇంట్లో ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తున్నానండి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు. ఇది అయితే మంచి ఫలితం అనేది అయితే కంపల్సరీగా ఉంటుంది. నేను తమలపాకులు తీసుకున్నాను, అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. విక్స్ వ్యాపరప్ కానీ బేబీ విక్స్ కానీ ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. పసుపు, కర్పూరం తీసుకున్నాను. కర్పూరం పచ్చ కర్పూరం అయినా సరే, మామూలు కర్పూరం అయినా సరే. మా పెద్ద పాపకు జలుబు అనేది అసలు తగ్గదండి. తనకు కోల్డ్ వాటర్లో ఆడుకున్న, ఏసీ అయినా ఏదైనా సరే చల్లగా ఉంటే వెంటనే జలుబు అనేది వస్తూ ఉంటుంది. సో పిల్లల్లో ఇది సర్వసాధారణం. ఎందుకంటే వాళ్ళు ఏవేవో పట్టుకుంటారు, అవి మళ్ళీ నోట్లో పెట్టుకుంటారు. మనం ఎన్ని చెప్పినా అవి అనేవి వస్తూనే ఉంటాయి. సో వాళ్ళు కేర్ తీసుకునేంత వరకు మనం వాళ్ళకి ఇటువంటి హోమ్ రెమెడీ అనేది చేస్తే మంచి రిజల్ట్ అనేది అయితే మా పిల్లల్లో చూపించింది. మీకు కూడా యూజ్ అవుతుందనేసి నేను చూపిస్తున్నాను. మరి చిన్న పిల్లలకు అయితే 3 నెలల పిల్లలకు అటువంటి పిల్లలకైతే ఈ టిప్ అయితే యూజ్ అవ్వదు. నేను ఇందులోనే అటువంటి పిల్లలకు వేరే టిప్ చెప్తున్నాను. కఫంతో బాధపడే పిల్లలకు స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా నేను ఒకటి స్టాండ్ లాగా పెట్టుకున్నాను, పుల్కాల స్టాండ్ లాగా. అందులో నేను కొబ్బరి నూనెని హీట్ చేస్తున్నాను. వెల్లుల్లి రెవ్వలను ఈ విధంగా దంచుకున్నాను. మరీ మెత్తగా అవసరం లేదు, ఈ క్లిప్లో చూపిస్తున్నాను కదా, అలా అయితే సరిపోతుంది. అందులోనే నేను కర్పూరాన్ని కూడా నలిపి వేస్తున్నాను. ఒక 5 మినిట్స్ నూనెను కాగనిస్తే సరిపోతుంది. మరి వెల్లుల్లి రెవ్వలను ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొబ్బరి నూనెలో. సో ఇదే నూనె మనము పిల్లల్లో చాలామందికి చెవి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, చెవిలో నొప్పి అలా. సో వాళ్ళకి ఈ నూనె అనేది, గోరువెచ్చని నూనె ఒక్కొక్క డ్రాప్ వేయడం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది. కొబ్బరి నూనె బదులుగా నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ వాడచ్చు. ఈ రెమెడీ యూజ్ చేయడం వల్ల గుర్రు లాంటి సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతాయి. ఇది ఒక 15 డేస్ 10 డేస్ అలా తగ్గేంత వరకు చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ అనేది అయితే ఉంటుంది. నేనైతే మా పిల్లలకైతే యూజ్ చేశాను, మంచి రిజల్ట్ అయితే నాకు కనిపించింది. సో ఈ క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా వేగితే సరిపోతుంది. నేను అది పక్కకు పెట్టుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్యాన్ లాంటిది పెట్టాను. నేను ఇప్పుడు ఒక తమలపాకు తీసుకున్నాను. తమలపాకుకు గోరువెచ్చని నూనెను, కొబ్బరి నూనెను ఇందాక కాగపెట్టుకున్నాం కదా, ఆ నూనెను అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ నాకు ట్రైపాడ్ లేదు, సో ఒక హ్యాండ్తోనే అప్లై చేస్తున్నాను. ఒక చేత్తో వీడియో తీస్తున్నాను, ఒక హ్యాండ్తో అప్లై చేస్తున్నాను. ట్రైపాడ్ తీసుకోవాలండి. ఈ విధంగా ఆకు మొత్తం అప్లై చేశాక నేను విక్స్ తీసుకున్నాను. విక్స్ని కూడా ఆకు మొత్తం అప్లై చేస్తున్నాను. బేబీ విక్స్ అయినా పర్వాలేదు, మరి చిన్న పిల్లలైతే బేబీ విక్స్ అప్లై చేయండి. కొంచెం పెద్ద పిల్లలైతే విక్స్ వ్యాపరప్ అప్లై చేయండి. ఇందులో మనము వాము పొడి కానీ మిరియాల పొడి కానీ అప్లై చేయొచ్చు. కఫం మరీ ఎక్కువగా ఉన్న పిల్లలకు వాము పొడి కానీ మిరియాల పొడి కానీ అప్లై చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. కొంచెం పెద్ద పిల్లలకు పెట్టే ముందు అప్లై చేయొచ్చు. తర్వాత నేను పసుపును కూడా ఆకు మొత్తం అప్లై చేస్తున్నాను. నేను ఒక 4 తమలపాకులను తీసుకున్నాను. నేనైతే చాలా హోమ్ రెమెడీస్ అనేది యూజ్ చేశానండి, కానీ ఏది కూడా నాకు మంచి ఫలితం అయితే చూపించలేదు. ఇదైతే బాగా పనిచేసింది. సో ఈ విధంగా 4 తమలపాకులకు అప్లై చేసుకోవాలి. మనము ఇంతకుముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాం కదా,
ఆ ప్యాన్ హీట్ అవుతుంది మనం ఇవన్నీ అప్లై చేసే లోపల. తమలపాకులు కొంచెం పెద్దవిగా ఉండాలి, అలాగే ఫ్రెష్గా ఉండాలి. కొంచెం ముదురువి తీసుకుంటే బాగుంటుంది, మరీ లేతవి కాకుండా. ఈ తమలపాకులతో నేను నా వీడియోలో ఇంకొక హోమ్ రెమెడీ కూడా చేశానండి. మిరియాలను తమలపాకులో పెట్టుకొని పడుకునే ముందర తినపెట్టి పడుకుంటే దగ్గు జలుబు అనేది తగ్గుతుంది. సో ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. కఫం బాగా ఎక్కువగా ఉండే పిల్లలకు ఇలా చేస్తే మాత్రం మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే ఉంటుంది. నేను తమలపాకులను ప్యాన్ మీద పెడుతున్నాను. చూడండి, క్లిప్లో చూపిస్తున్నాను కదా. ఫస్ట్ ఒక 2 తమలపాకులను అయితే పెట్టాను. కొంచెం చిటపట అంటుంది ఆయిల్ అనేది. కొంచెం లైట్గా బబుల్స్ వచ్చేంత వరకు మనము ఆకుని వేడి చేస్తే సరిపోతుంది. చూడండి, లైట్గా బబుల్స్ అనేవి వస్తున్నాయి ఆయిల్ అనేది. సో ఆకు అనేది ఇంకా తీసేసేయాలి, మరి ఎక్కువగా మనము వేడి చేయొద్దు. సో నేను దాని మీదనే ఇంకొక 2 ఆకులను కూడా వేస్తున్నాను. ఇవి చాలా వెంటనే గోరువెచ్చగా చల్లగా అయిపోతాయండి. కొంచెం గోరువెచ్చగానే మనం పిల్లలకు ఈ ఆకులు అనేది పెట్టాలి. ఎలా పెట్టాలి ఏంటిది అనేది నేను చూపిస్తాను. సో నేను ఇంకొక 4 ఆకులను కూడా వేడి చేస్తున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుందండి ఆకులను వేడి చేయడానికి. సో ఈ విధంగా నేను ఆకులను వేడి చేశాను. పిల్లలు అన్నం తినేశాక పడుకోయే ముందు మనము ఈ హోమ్ రెమెడీ అనేది వాళ్ళకు యూజ్ చేయాలి. మా పిల్లలైతే పడుకోబోతున్నారు. మా పిల్లలు ఇటువంటివి అయితే మంచిగా పెట్టించుకుంటారండి. ఏవైనా సరే ఏడవరు, చాలా బుద్ధిమంతులు. సో నేను మా పెద్ద పాపకు కఫం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది, తగ్గనే తగ్గదు, చాలా త్వరగా వస్తూ ఉంటుంది. సో నేను ఫస్ట్ మా పెద్ద పాపకు పెడుతున్నాను. ఇగో ఈ విధంగా ఆకు గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసి మాడ పైన పెట్టాలి. వాళ్ళకి ఆ కఫం అనేది దగ్గులాగా అలా వస్తుంది. అది ఎలా ఉమ్మియాలో తెలియక మింగేస్తూ ఉంటారు. దానివల్ల కఫం అనేది తగ్గదు. సో ఇంకొక నేను తమలపాకును ఛాతీ మీద పెడుతున్నాను. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము పెట్టాలి, మరి చల్లగా పెట్టద్దు. సో నేను అందుకే ప్యాన్తో సహా తీసుకొని వచ్చాను. ఇంకొక తమలపాకును వెనకల వీపు మీద మధ్య భాగంలో పెట్టాలి. నేను ఇప్పుడు మా చిన్న పాపకు పెడుతున్నాను. ఆమెకి కఫం అనేది లేదు, లైట్గా దగ్గు మాత్రమే ఉంది. సో ఒక్క తమలపాకు మాత్రమే ఆమెకు నడినెత్తి మీద అనేది పెడుతున్నాను. ఛాతీ మీద కూడా పెట్టచ్చు. ఈ విధంగా పిల్లలకు ఈ కఫం తగ్గేంత వరకు మీకు ఒక 2-3 డేస్ చేస్తేనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో పూర్తిగా తగ్గేంత వరకు ఈ రెమెడీని యూజ్ చేయడం వల్ల మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే ఉంటుంది. తర్వాత ఆ ఆకు అనేది పడిపోకుండా ఉండడానికి ఈ విధంగా టోపీలు పెట్టాను. నిద్ర కూడా చాలా చక్కగా పడుకుంటారండి, మధ్యలో లేకుండా మార్నింగ్ వరకు. సో నేను చిన్న పిల్లలకు చెప్తా అన్నాను కదా. ప్యాన్ పెట్టాను, ప్యాన్ హీట్ అవ్వాలి. ఒక తమలపాకును కొంచెం ఈ విధంగా వేడి చేసుకోవాలి. మరి ఇందాక 5 మినిట్స్ చేసాం కదా, అంత అవసరం లేదు. జస్ట్ ఆకు మెత్తగైతే సరిపోతుంది. 3 నెలల పిల్లల నుంచి యూజ్ చేయొచ్చండి, 5 నెలల పిల్లల వరకు. 5 నెలల పిల్లల తర్వాత నుంచి నేను ఇందాక చెప్పాను కదా, అది యూజ్ చేయొచ్చు. ఒక తమలపాకు పెడితే సరిపోతుంది. నేను మా పిల్లలు కొంచెం పెద్ద కాబట్టి 3 తమలపాకులు అనేది పెట్టాను, కొంచెం కఫం ఎక్కువగా ఉన్న పిల్లలకు. సో ఆకుని ఈ విధంగా బాగా నలుపుకోవాలి, అందులో రసం అనేది వస్తుంది. సో బాగా నలుపుకున్నాక ఒక చిన్న ప్లేట్లో కొంచెం గోరువెచ్చని నీరు అనేది తీసుకోవాలి.
నేను ఆకును అనేది బాగా నలిపేస్తున్నాను చేత్తోన. సో రసం అనేది మనం పిండేంత రసం రావాలి, ఒక్క చుక్క వచ్చినా సరిపోతుంది. సో ఇలా నేను హాట్ వాటర్లో ఆకును బాగా నలుపుతున్నాను. ఇది మిక్సీకి వేసుకుంటే రాదండి, ఎందుకంటే ఒకటే ఆకు కదా, మిక్సీలో నలగదు. సో ఈ విధంగా నేను తీసుకొని పిల్లలకు నోట్లో ఒక చుక్క కానీ 2 చుక్కలు కానీ వేయాలి. ఒక చుక్క వేసినా సరిపోతుంది. ఈ రెమెడీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.